ఎవ్రీవన్ వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్. వర్షాలు కురుస్తున్నాయి కదా, మరి ఇలాంటి వెదర్లో పొద్దున లేచి ఆఫీస్కి వెళ్ళాలని ఎవరికి అనిపిస్తుంది, కాకపోతే వెళ్ళాలి తప్పదు. నేను మా ఇంటి నుంచి వచ్చిన నెక్స్ట్ డే నాకు పెద్ద వంట పని ఏమీ ఉండదు, బికాస్ ఆల్రెడీ సగం డబ్బాలు నాకు మా మమ్మీ ప్యాక్ చేసి ఇచ్చేస్తుంది. కాబట్టి పులిహోరకి పులుసు ప్రిపేర్ చేసేసి ఇచ్చింది. అండ్ దెన్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్ప్రౌట్స్ నానబెట్టుకున్నాను, అండ్ వాటితో పాటు గోంగూర పచ్చడి ఇంకా మామిడికాయ పచ్చడి కూడా ఇచ్చింది. సో ఇప్పుడు నేను నా లంచ్ బాక్స్ లోకి ఏం తీసుకొని వెళ్ళిపోతున్నాను అంటే పులిహోర తీసుకొని వెళ్ళిపోతున్నాను. నాకు మామిడి పళ్ళు అంటే ఎంత ఇష్టం అనేది మీరు నా వీడియోస్ చూసి తెలుసుకోగలరు. స్టిల్ ఇప్పటికీ కూడా తింటున్నాను. బజార్లో ఒక వచ్చే వరకు ఇంకా నేను కంటిన్యూ తింటూనే ఉంటాను. ఇంకా రండి ఇప్పుడు మనం పులిహోర కలిపేసుకుందాము. ఫస్ట్ అన్నంలోకి ఒక 4 మిరపకాయలు కోసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని 10 మినిట్స్ వరకు కప్పేసుకొని ఉంచేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ అదే అన్నంలోకి ఈ పులిహోర పులుసుని వేసేసుకొని కలిపేసుకుంటే అంతే, మన పులిహోర రెడీ అయిపోతుంది. చూస్తున్నారా, ఇంత ఈజీగా అయిపోతుంది. అందుకే ఇంకా నేను మా ఇంటి నుంచి వచ్చిన నెక్స్ట్ డే లేట్గా లేచి ప్రశాంతంగా నా డబ్బాలన్నీ కట్టుకొని ఆఫీస్కి వెళ్తాను. లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకున్నాను. మరి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా, అందుకే ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి కలుపుకొని తింటున్నాను. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. సరే ఇంక మరి ఉంటాను, మళ్ళీ నేను రెడీ అయ్యి ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా.